ఇటు తీసే వాళ్ళు ఎవరు లేరు. మరి అంతా జామ్ అయిపోయింది. 25వ డివిజన్ శివదుర్గ టెంపుల్ దగ్గర, ఆలయం దగ్గర వెనక భాగం మొత్తము ఇల్లు జామ్ అయిపోయింది. ఇంటి వెనక దోమలు పురుగులు బాగా అయిపోయినాయి. ఎవరు వస్తలేరు, తీస్తలేరు. 4-5 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం మేము, పట్టించుకుంటలేరు. దయచేసి రండి సారు, మోర్లు సాఫ్ చేయండి. జ్వరాలు పురుగులు అయినాయి బాగా, అన్ని జ్వరాలు వస్తున్నాయి, విష జ్వరాలు వస్తున్నాయి. దయచేసి గమనించండి అని మున్సిపాలిటీ వారిని కోరుతున్నాము. దయచేసి మున్సిపాలిటీని కోరుతున్నాము. వచ్చి తీసేయండి, మోరి చెయ్యండి. మోరి సాఫ్ చేయమన్నారు. 25వ డివిజను శివదుర్గ ఆలయం వెనుక భాగంలో ఎట్టి పరిస్థితుల్లో మోరీలు తీస్తలేరండి. ఇక్కడ మున్సిపాలిటీలో 4 సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఇంట్లో యజమాని, అయినా పట్టించుకుంటలేరు. ఈ మోరీ జామ్ అయిన ద్వారా దోమలు పురుగులు అవన్నీ మాకు ఇంటికి కష్టమై జ్వరాలు వస్తున్నాయి, విష జ్వరాలు వస్తున్నాయి. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవాలని కోరుచున్నాము. మా విన్నపాన్ని తీసుకోండి దయచేసి. ఈ మోర్ జామ్ అయిపోయింది 25 డివిజన్ దుర్గామాత టెంపుల్ దగ్గర కోటగల్లి. ఈ మోర్ జామ్ అయినందుకు మొత్తము ఎవరు పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటికే దాదాపు ఏమైనా కానీ మేము ఇచ్చినాం. మా పక్క పొంటి నివాసులు గల్లీ నివాసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఏ షాప్కు ఎవరికైనా కానీ, వాటర్ మ్యాన్కి అడిగినా కానీ, లైన్ మ్యాన్కి అడిగినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి ఇది ఒక లైన్ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. మాది మున్సిపాలిటీ గారికి మనం చేస్తున్నాను. ఏఐ గారికి, లైన్ మ్యాన్ గారికి, వాటర్ మ్యాన్కి కూడా ఎవరికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. దయచేసి ఇది పట్టించుకొని లైన్ క్లియర్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుచున్నాము. మున్సిపల్ అధికారులకు ఒక 4-5 నెలల క్రితం, అంటే దసరా కంటే ముందు, ఈ వాటర్ లైను రిపేరు చేసిండ్రు. వాటర్ లైన్ రిపేర్ చేసినప్పుడు ఈ డ్రైనేజ్ది కూడా పైపు పగిలిపోయింది. అక్కడక్కడ పగిలిపోతే ఇక్కడ మూసేసి కొలుసుకుంటాము, కొలిసిండ్రు. ఒక 2-3 సార్లు చేస్తామని చెప్పేసి ఎక్కడిదక్కడ మట్టి వదిలేసిండ్రు. మేము కూలోళ్ళం పెట్టి గల్లోళ్ళని చేయించుకున్నాం, రోడ్డు సాఫ్ చేయించుకున్నాము. ఎవరింటి ముంగట వాళ్ళే చేయించుకోవాలన్నాడు. మాకు గతంలో ఉన్న కార్పొరేటరు ఒక బేవర్స్గా అడిగి గెలిచిండు మాకు. ఇది మీరు అసలు అది చేయకుండా దీన్ని పబ్లిక్లోకి వెళ్ళిపోయేటట్టు చేయండి. ఎవరికైనా ఇట్లాంటి కార్పొరేటరు అసలు ఈ దరిద్రుడంత దరిద్రుడు ఎవ్వరికి రావద్దు. ఏ డివిజన్లో ఇసొంటి కష్టం రావద్దు. మాకు ఈ మురికాల్వ 4-5 నెలల నుంచి ఈ దుర్గమ్మ గుడి వెనుక ఆగిపోయి చండాలంగా వాసన, దోమలు. మళ్ళా కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి ఒక 4-5 సార్లు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకా గల్లీ పెద్ద మున్సిపల్ కమిషనర్ వాళ్ళు వచ్చిండ్రు, చూసుకున్నారు, కొలిసిండ్రు, ఇట్లా లైన్ వేస్తామని చెప్పేసి. మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆయన చేతి కింద ఉంటాడు, అతని పేరు గుర్తొస్తలేదు నాకు. ఆయన కూడా వచ్చి నేను తొందరగా వేపిస్తామని చెప్పి దసరా అప్పుడు చెప్పిండు. మళ్ళీ తర్వాత అంతకుముందు వినాయక చవితి అప్పుడు చెప్పిండ్రు. మాకు చిన్న బాధ అవుతుంది దోమలతోటి వాసన. ఇప్పుడు నానా రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలే కాకుండా ఇంకా కొత్త రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఇంట్లో ఉండకుండా ఇటు గుళ్ళకి వచ్చిన కనీసం అమ్మవారి ముఖమన్న చూస్తలేరు. మనం హిందువులం అయిన కూడా బీజేపీ పార్టీ వచ్చింది, ఎంతో గర్వంగా గెలిపించుకున్నాం. వాళ్ళు కూడా శ్రద్ధ ఇస్తలేరు, పట్టించుకుంటలేరు. అంతకుముందు గల్లీలు తిరిగిండ్రు, ఈ మాత దగ్గరకు వచ్చి పూజలు చేసిండ్రు. మన ఎమ్మెల్యే గారికి 10,000 దండాలు పెడుతున్నా నేను, ఎట్లయినా సరే ఇది పట్టించుకొని ఇది వేస్తాడు ఆశపడితే ఆయనకే చెప్తున్నాను, నేను ఎవ్వరికి చెప్తలేను. ఇది దయ ఉంచి ఈ 25వ డివిజన్లో దుర్గమ్మ శివదుర్గ ఆలయం అంటే ఆలయం పక్కన అంటే ఆయనకు తెలుసు, ఇది నోటెడ్. సూర్యనారాయణ గారికి ఇది నోటెడ్, ఎమ్మెల్యే గారికి. ఆయనకు మళ్ళీ నేను 10,000 దండాలు పెడుతున్నా, ఇది పట్టించుకోవాలని విన్నవించుకుంటాను.